మన పనులను కొలిచేందుకు, లెక్కించేందుకు దారితీస్తుంది. మనం ప్రార్థించిన గంటలను లేదా బైబిల్ అధ్యాయాలను ఒక చెక్మార్క్లా చూస్తాము. ఈ శరీర కార్యాలు మనం బాగా చేస్తే మన గురించి మనం మంచిగా అనుకోవడానికి, చేయకపోతే చెడుగా అనుకోవడానికి కారణమవుతాయి. ఆశీర్వాదాలు కోల్పోతామనే భయాన్ని పెంచుతుంది. వ్యక్తిగత అనుభవాలు కూడా ఇలాంటి నిరుత్సాహానికి దారితీస్తాయి. ఉదాహరణకు, ఎవరైనా రోజుకు 4 గంటలు ప్రార్థించాలని ప్రయత్నించి కాని నిద్రపోతే, ప్రార్థన కునుకులు లేదా బైబిల్ పూర్తి చేయడంలో వెనుకబడితే నిరుత్సాహానికి గురవుతారు. కాని దేవుని సత్యమేమిటంటే, దేవుని కృప మన క్రియల వలన కాదు, కేవలం విశ్వాసం ద్వారానే మనల్ని రక్షించింది. మనం దేవుడు మనకు శక్తినిచ్చిన దాన్ని మాత్రమే చేయగలం, ఇతరులతో పోల్చుకోకూడదు. దేవునితో సమయం అనేది ఆత్మకు ఆహారం లాంటిది. ఇది ఎంత సమయం అనేదానితో కొలవకూడదు. మనం తృప్తిగా ఉన్నప్పుడు ఆపవచ్చు. మనల్ని మనం నింపుకోవడమే ముఖ్యం, సమయాన్ని లెక్కించడం కాదు. తరువాత దుర్వినియోగం అవుతామనే భయం. చాలామంది తమను ఎవరైనా అణచివేస్తారనో లేదా తమ దయను అడ్వాంటేజ్గా తీసుకుంటారనో భయపడి వినయంగా ఉండటానికి వెనకాడుతుంటారు. కాని గుర్తుంచుకోండి, నిజమైన సాత్వికత అంటే బలహీనత కాదు, అది నియంత్రణలో ఉన్న బలం. మనం వినయంగా ఉన్నప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లు కాదు. ఎవరైనా మనల్ని మోసం చేసినా లేదా దొంగిలించినా మనం దేవునిపై నమ్మకముంచాలి. దేవుడు మనకు మార్గదర్శిగా ఉంటాడు, ఆ విషయాలను చూసుకుంటాడు మరియు కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వగలడు. నిజాయితీగల సంబంధాలు కలిగి ఉండటానికి మనం భయపడకూడదు. ప్రజలు ఎల్లప్పుడూ సరిగ్గా ప్రవర్తించకపోవచ్చు, కాని భయం వల్ల ఎవరినీ నమ్మకుండా ఉండకూడదు. దేవుడు న్యాయం చేస్తాడు, ప్రతిఫలమిస్తాడనే వైఖరితో ఉంటే మనం కోపం లేకుండా ప్రశాంతంగా జీవించగలం. చివరిగా, చిక్కుకుపోతామనే భయం. ఇతరులు సరిగ్గా చేయలేకపోతారనే భయంతో లేదా సమస్యలు వస్తాయనే భయంతో చాలామంది ప్రతిదీ తామే చెయ్యాలని అనుకుంటారు. ఇది అధికంగా పనిచేయడం మరియు ఒంటరిగా నలిగిపోవడానికి దారితీస్తుంది. పాత నిబంధనలో మోషే ఉదాహరణ చూడండి. అతను ఉదయం నుండి సాయంత్రం వరకు ఒంటరిగా ప్రజలకు సేవ చేస్తూ నలిగిపోతున్నాడు. కాని అతని మామ యిత్రో, ఇది మంచిది కాదు, నువ్వు ప్రజలు నలిగిపోతారు అని చెప్పి బాధ్యతలను పంచుకోవాలని తెలివైన సలహా ఇచ్చాడు. మన పరిచర్యలో లేదా కుటుంబంలో దేవుడు మనకు సహాయం చేయడానికి ఇతరులను పంపిస్తాడు. మనం చేయలేని భాగాన్ని వారు చేస్తారు. ఇతరులకు బాధ్యత పంచుకోవడం ముఖ్యం. వారు చేసే విధానంలో తప్పులున్నా మనం స్వీకరించాలి, ఎందుకంటే అందరూ మనలా ఉండరు. విశ్రాంతి, శాంతి మరియు ఆనందం కావాలంటే మనం పనులను అప్పగించడం నేర్చుకోవాలి. ప్రియమైన వారలారా, భయం మన జీవితంపై అధికారం చేయనవసరం లేదు. దేవుని పిలుపు మేరకు మనం దానిని ఎదుర్కొని క్రీస్తులో ఉన్న స్వాతంత్ర్యాన్ని పొందాలి. దేవుడు మన పట్ల ఉంచిన నమ్మకాన్ని బట్టి ఆయనలో ముందుకు సాగుదాం. ఆమెన్.